షాలోమ్ ఎవ్రీవన్. నాకు తెలిసిన జరిగిన నిజమైన ఒక సంఘటన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలిసిన సంఘంలో ఒక పాస్టర్ అమ్మ సాక్ష్యం చెప్పడానికి నిలబడి సాక్ష్యం ఏం జరిగిందో తన జీవితంలో చెప్పకుండా కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే, రీసెంట్గా మనందరికీ తెలుసు చార్లీ కిర్క్ అని ఒక అతను అమెరికాలో షూట్ చేయబడ్డాడు. తన గురించి చాలా బాధపడుతూ, అయ్యో చనిపోయాడే ఇంత చిన్న వయసులో, వాళ్ళ భార్య పిల్లలు మరి ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళు అని ఎంతో బాధ కలిగిందంట ఆవిడికి. ఆ సంఘటనను గుర్తు తెచ్చుకుని ఒక 2 రోజులు 3 రోజుల దాకా అది మైండ్లోంచి పోలేదంట. అయితే వాళ్ళ కొడుకు, కన్న కొడుకు ఒక క్రిటికల్ సిచ్యువేషన్, చాలా డీప్ ఒక 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 క్రిటికల్, చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కనీసం వాళ్ళ భార్య ఫోన్ చేసినప్పుడు, అంటే కోడలు తను ఫోన్ చేసినప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా అడుగు ముందుకు రాని, మాట ముందుకు రాని వాళ్ళు ఈరోజు ఎక్కడో ఎవరికో ఏదో జరిగితే అంత బాధపడినట్టు చర్చలో చెప్పడం జరుగుతుంది. తన సొంత కొడుకు జీవితంలో అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళ భార్య ఫోన్ చేస్తే మాట్లాడడానికి అసలు ముందుకు కూడా రాకుండా, కనీసం ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకోవడానికి కన్న తల్లి, కన్న పేగు అవి ఏం ఆలోచించుకోకుండా, అంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తుంది. జనాల్ని ఎలా ఎలా మాట్లాడితే మభ్యపెట్టాలి, సాక్ష్యం అన్న ముసుగులో నుంచుని అక్కడ ఏం మాట్లాడితే జనం సింపతి ఫీల్ అవుతారు, అట్రాక్ట్ ఎలా అవుతారు, లోక సంబంధమైన విషయాలన్నీ మాట్లాడుతూ, అంటే సొంత కొడుకు జీవితంలో, తన కోడల జీవితంలో, మనవడి జీవితంలో ఏం జరుగుతుందో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ క్షణం అవేం పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిగా, అంటే సంఘం డెవలప్ చేసుకోవాలి కదా, మెప్పు పొందించాలి కదా అక్కడ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చూస్తున్న విశ్వాసులే కానీ, పాస్టర్లే కానీ, సంఘం విలువ తెలిసిన వాళ్ళే కానీ ఎంతవరకు ఇది అగ్రీ చేస్తారు దీనికి? ఈ సిచ్యువేషన్లో వాళ్ళని ఏం చేయాలి? కామెంట్లో పెట్టండి. మీ థాట్స్ ఏంటి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.